నమస్కారం అండి. దిస్ ఇస్ #you. మొత్తం మీదకి జోగ్ కుటుంబం సేఫ్ అయిపోయింది. నిన్న మహిళా సెషన్ కోర్టు వాళ్ళు బెయిల్ మంజూరు చేసేసారు. జస్ట్ చిన్న కండిషన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి పిలిచినప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి, పెద్దగా శ్రమ పడక్కర్లేదు. ఎలాంటి కేసులో? అటెంప్ట్ మర్డర్ 3 సార్లు, అది కాకుండా డౌరీ హెరాస్మెంట్, కూతురు అమ్మాయిని, మేఘనాని, తర్వాత మేఘనా ఫాదర్ని, అన్ని ఆడియోస్ సంచలనం అయిపోయినాయి. ముందు ఏ ఒకటి అమ్మి బిడ్డల చేతికి ఇచ్చేయాలి. ముందు వాళ్ళు ఒక వ్యాపారం అంటూ చేసుకుంటే అప్పుడని బిడ్డ ప్రశాంతంగా ఉంటాడని ఆయన ముందు అది ఆలోచన చేసుకున్నాడు. రేపు చిన్న బాబుకి వచ్చే అమ్మాయి బాగా వాళ్ళు ఉండవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. ఎక్కడైనా ఇప్పుడు చింతల్లికే ప్రాపర్టీ ఒక 50 లక్షలు ఆడబడిచి కట్టిన కింద ఒక స్థలమే రాసిస్తాను అంది అమ్మాయి. అంటే మనకు నాకు తెలిసిన ప్రకారం. అంటే మిమ్మల్ని నేను ఇప్పుడు అంత అమ్మాయికి ఇమ్మని కదా నేను చెప్తుంది. వన్నుకి మీరు ఏ విధంగా బహుమతిగా ఇచ్చుకొని చూసుకుంటారా? మతం ఏంటో చెప్పకుండా హిందువులు అని చెప్పి నమ్మించి మోసం చేసి పెళ్లి చేసి తర్వాత క్రైస్తవ మతాన్ని లిటరేచర్ని చదవాలని ఫోర్స్ చేసిన అత్త, వరకట్న వేధింపులతో హింసించిన అత్త. ఇది కాకుండా కొడుకేమో ఇష్టం వచ్చినట్టు నువ్వు రాకు, నా కొంపకి, నా ఇంటికి రాకు, పోయి అక్కడే ఉండు, నీ అమ్మ బాబులు ఉన్నారని చెప్పి రెచ్చిపోయిన వ్యాఖ్యలు. ఇది కాకుండా అతనికి ఇల్లిసిట్ అఫైర్స్. ఆ అఫైర్స్ ఏంటనేది ఎవరికి అర్థం కాదు, ఏం చేసుకుంటాడో అర్థం కాదు. ఇది కాకుండా జోగి రాజీవ్ ఓపెన్ గా ఒప్పుకోవటం, నేను సంసారానికే పనికిరాను, ఆయన వీళ్ళు ఫోర్స్ చేశారు, నీ మొహం నీ ఫోటో చూసి నాకు నచ్చలేదు అని ఓపెన్ గా చేసిన స్టేట్మెంట్స్. ఇన్ని ఆధారాలున్నా, అటెంప్ట్ మర్డర్ 498, ఇన్ని అఫైర్స్, ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా వీళ్ళకి బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చేదాకా పోలీసులు మూల ఏపీలో కనీసం అరెస్ట్ కూడా చేయలా. నిజం, ఇది ఫ్యాక్ట్. సీది రప్పలరాజుని ఆఖరికి అందరు వెళ్ళి తాపీగా పరామర్శించిన తర్వాత అరెస్ట్ చేశారు. జోగ్ కుటుంబాన్ని అయితే ఇంచు కూడా టచ్ చేయలే. ఇది వరకు లిక్కర్ కుంభకోణంలో కూడా అంతే. మొన్న మీ ఇంటికి పోలీసులు వస్తున్నారు సార్, మీరు పారిపోండి అని చెప్పి పోలీసులే ఫోన్ చేసి ముందు రోజు పారిపోయేటట్టు చేసేవాళ్ళు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాకానే నడుస్తుంది పోలీస్ స్టేషన్లో అనిపిస్తుంది. లాస్ట్ టైం లిక్కర్లో జరిగింది అది కాదా? జోగ్ కుటుంబంతో అందరూ మర్చిపోయారా? రేపు వస్తున్నాను సార్ మీ ఇంటికి అంటే పారిపోతాడు ఇక్కడి నుంచి రమేష్. అదే రీతిలో ఇన్ని అగాయిచాలు, ఇంత దారుణాలు జరిగినా కూడా బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి రూపాయి కాంపెన్సేషన్ కూడా ఇవ్వరు. మెయింటెనెన్స్ ఇవ్వాలి, నాకేం ఆస్తి లేదంటాడు. ఈ క్యాండిడేట్కి బిజినెస్ లేదు, ఆస్తి లేదని చెప్పి ప్రూవ్ చేస్తుంది శకుంతల. మొత్తానికి కేసు మాఫ్. విడాకుల కేసు అది ఎన్నాళ్ళకి తెలియను, ఎప్పటికయ్యేను. మరి గృహహింస, దాని తర్వాత అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ ఎప్పటికి తెలియను, అలా పడుంటాయి. ఈ అమ్మాయి చేసిన మిస్టేక్ ఒకటే, తీసుకెళ్లి ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కంటే సూర్యాపేటలోనో హైదరాబాద్లోనే ఇచ్చుంటే లాగి ఈడ్చుకుని తనుకుంటే తీసుకొచ్చేవాళ్ళ కుటుంబాన్ని. ఫ్యాక్ట్ ఇది. 11 మంది పైన కేసు పెట్టింది. దాంట్లో 4 జోగి పెళ్ళాం, జోగి రాజీవ్, దాంతో వాళ్ళ తమ్ముడు ఇంకొకడు. వీళ్ళు 4 అటెంప్ట్ మర్డర్ లో మెయిన్ పీపుల్ అక్యూజ్డ్. అటెంప్ట్ మర్డర్, నథింగ్ జోక్, అటెంప్ట్ మర్డర్. అలాంటి కేసులో కూడా బెయిల్ వచ్చేసింది. ఫ్రీ, వెరీ ఫ్రీ. రాష్ట్రం అంతా ఇలా భాగవతం చూసింది. దానివల్ల ఏం పోయింది? పరువేగా. పరువుకి సిగ్గుపడే ఫ్యామిలీ కాదు ఇది. ఎవరన్నా ఒకసారి పరువు పోయిందంటే ప్రాణం పోయిందన్నట్టు భావిస్తారు. ఆఖరికి పాములు కూడా తల నెత్తకేసి బాదుకుని చచ్చిపోతాయంట కొన్ని సిచ్యువేషన్స్ లో. కానీ ఈ కుటుంబానికి పరువుతో అంత సంబంధమే ఉండదు. పోతే పోయింది ఏదో పరువు, మాకు ఉందిలే, మాకు అసలు ఎక్కడుంది అని చెప్పి భావించేవాళ్ళు. కానీ మేఘనాకి న్యాయం జరిగిందా? జరగల, అస్సలు జరగల. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నమ్మి కూర్చుంటే అది ఇప్పుడు తెలియను. అసలు కేసులో ఫ్యాక్ట్సే లేవని రాస్తారేమో, వేసి చూడాలి. సో ఈ జోగ్ కుటుంబానికి బెయిల్ రావటం నీ అభిప్రాయం ఏంటి? అసలు బెయిల్ వచ్చేదాకా అప్లై చేసుకుని వచ్చేదాకా అరెస్ట్ కూడా చేయరా? జస్ట్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన వెంటనే బొక్కలు వేయరా? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.